అయినా స్థలాలైనా ప్రాంతాలైనా మనం ఎరుగనటువంటి పరిస్థితులైనా అది ఏమైనా సమస్తమును దాటుకునేది ఎక్కడి నుంచి వస్తుంది మన దగ్గరికి అనంటే అది మన దగ్గరికి వస్తుంది. అలాగ జరగాలి అనంటే మనలో పట్టుదల కలిగిన ప్రార్థన, విశ్వాసం కలిగిన ప్రార్థన, ఓర్పుతో కూడుకున్నటువంటి ప్రార్థన మనం చేస్తే ఎక్కడో ఉన్నటువంటి మేఘాన్ని ఇశ్రాయేలు దేశానికి రప్పించిన దేవుడు నీ జీవితానికి అవసరమైన సమస్తం, అది ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, పరసంబంధమైనదిగా కావచ్చు, దేవుడు దాన్ని మీకు దయచేస్తాడు అని తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు అనంటే అబ్రహాముతో దేవుడు చెప్పాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదియు లేదు, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నాకు సమస్తము సాధ్యమే అని ప్రభువు చెప్పాడు. దేవుని బిడ్డలారా, అందును బట్టి మనము దేవుని ఎడల కలిగి ఉండవలసినటువంటి ఆ నమ్మకత్వాన్ని ఎప్పుడు దాన్ని మనం స్థిరపరచుకోవాలని మీకు తెలియచేస్తా ఉన్నాను. చూడండి, వాక్య భాగంలో మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ మాట చెప్తా ఉన్నాడు. మరియు నా విషయమై అభ్యంతర పడినవాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. నాతో పాటు చెప్పండి మరలా. మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. శ్రద్ధగా ఆలకించండి. యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి బిడ్డలలో తడబాటు అనేది ఉండదండి. ఆయనను నమ్మినటువంటి బిడ్డలలో ఏ మాత్రము కలవరం అనేది ఉండకూడదు. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలలో ఏ మాత్రము కూడా సందేహం అనేది ఉండకూడదు. మనము దేవుణ్ణి నమ్మిన తర్వాత మనము నమ్మినటువంటి దేవుని మీద మనకు సందేహం అనేది రావలసినటువంటి అవసరం లేదు. ఎందుకు లేదు అనంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడు, తానే నరులను తన చేతులతో సృజించుకున్నటువంటి దేవుడు, సకల రాజ్యముల మీద రాజయ్యుండి, శాసనకర్తగా ఉండి, ఆలోచనకర్తగా ఉండి, సమస్తమును నిర్వహించుచున్నటువంటి దేవుడు, నా విషయమై మీకు సందేహాలు ఏవి అక్కర్లేదని చెప్తున్నాడండి ఆయన. యేసయ్య మీద మనకు ఇప్పుడే కాదు, ఎప్పుడే కాదు, నీవు దుఃఖంలో ఉన్నా సంతోషంలో ఉన్నా ఆయనను అనుమానించవలసిన పరిస్థితి నీకెప్పుడూ కూడా ఉండకూడదు. ఎప్పుడు మనం ఆయన అనుమానించకూడదు. దయచేసి శ్రద్ధగా వినండి. దేవుడు నీకు పునాది వేశాడు. ఆయన వేసిన పునాది మీద నువ్వు కట్టబడుతున్నావు. ఆ పునాది ఎలాంటిది అనంటే పరిశోధించబడినటువంటి రాయి అని, సియోనులో మూలరాతిగా దేవుడు దాన్ని స్థాపించాడు అని, అది అమూల్యమైనటువంటి పునాది రాయి అని, ఆ రాయి మీద దేవుడు మిమ్మలను కడుతూ ఉన్నాడని, ఆ రాయి ఎవరో కాదు, ఈ ప్రపంచాన్ని సృజించినటువంటి దేవుడని, ఆయన మీద కట్టబడుతున్నటువంటి నీ జీవితం గురించి ఒకవేళ అపోహలు వచ్చినా, అనుమానించే పరిస్థితులు వచ్చినా, సందేహించవలసినటువంటి పరిస్థితులు వచ్చినా ఆయన చెప్తాడు, నీవు నా విషయమై అనుమానం పడక్కర్లేదు, నా విషయమై సందేహపడక్కర్లేదు, నా విషయమై కలవరపడక్కర్లేదు, నా విషయమై నీలో ఎంత మాత్రం తడబాటు రానివ్వద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరిగ్గా చెప్పాలి అందరూ కలిసి, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అనంటే, ఒకవేళ ఎవరైనా ఆయన విషయమే అభ్యంతర పడతారేమో, ఎవరిలోనైనా అవిశ్వాసం అనేది వస్తుందేమో, మరి ఎవరిలోనైనా తడబాటు అనేది కలుగుతుందేమో అని ముందుగానే దేవుడు ఎరిగి, నా విషయమై మీరు అభ్యంతర పడకండి. ఎందుకనంటే పూర్తిగా మీరు నా యందు విశ్వాసం ఉంచి నన్ను నమ్ముకుని వచ్చారు గనుక మీరు ధైర్యంగా ఉండొచ్చు, నిశ్చింతగా ఉండొచ్చు, స్థిరులై ఉండొచ్చు, కదలని వారిగా ఉండొచ్చు, కలవరపడకుండా ఉండొచ్చు అని దేవుడి మాట తెలియచేస్తూ ఉన్నాడు. ఈ సందర్భం ఎక్కడిది అనంటే బాప్తిస్మం ఇచ్చు
యోహానును గూర్చి ఈ మాట చెప్పాడు. యేసయ్య కంటే 6 నెలలు పెద్దోడు బాప్తిస్మమిచ్చు యోహాను. యేసయ్యకును బాప్తిస్మిచ్చు యోహానుకును బంధుత్వం అనేది ఉంది. అయితే గమనించండి, బాప్తిస్మమిచ్చు యోహాను జకరియా యొక్క కుమారుడు, ఎలిజబెత్తుల యొక్క కుమారుడు. జకరియా ఎలిజబెత్తులు దేవుని మందిరంలో సేవ చేస్తున్నటువంటి దైవజనుడు, దైవ సేవకురాలు. వాళ్ళిద్దరికీ వృద్ధాప్యంలో దేవుడు వాళ్ళకి బిడ్డనిచ్చాడు. వృద్ధాప్యంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రభువుని అడిగారు, మాకు ఒక బిడ్డ కావాలయ్యా, మాకు ఒక కుమారుని దయచే ప్రభువా, మా మీద ఉన్నటువంటి నింద తీసేనాయనా, నా భార్య మీద ఉన్నటువంటి నింద కూడా తీసేనాయనా అని ప్రార్థన చేశారు. కానీ వృద్ధాప్యం అయిన తరువాత దేవదూత కనబడి, జకరియా, నీ ప్రార్థన వినబడింది, దేవుడు నీకు మగబిడ్డను దయచేయబోతా ఉన్నాడు. అతడు ప్రభువుకు ముందుగా వెళ్ళి ప్రభు మార్గాలన్నీ సరళం చేస్తాడు అంటే, ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించిన అందరూ కలిసి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా విఐపి వస్తున్నాడు అనుకోండి, పరుగు పరుగుని డోర్ తీస్తారు కదండి, తీస్తారు తీరా. ఓ పెళ్లి కూతురు కారులోంచి వస్తుంది అనుకోండి, పెళ్లి కూతురు తీసుకుంటుందా డోరు? మనం ఏం చేస్తాం చెప్పండి, చెప్పాలి అందరూ కలిసి. ఓ పెద్ద పాస్టర్ గారు, జాన్ వెస్లీ గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా పెద్దోళ్ళు ఎవరైనా వస్తున్నారు అనుకోండి, అక్కడ కుర్చీలన్నీ అడ్డదిడ్డంగా ఉన్నాయి, ఏం చేస్తాం చెప్పండి ఒక మాట? పరుగు వెళ్ళిపోయి అక్కడ అడ్డదిడ్డంగా ఉన్న కుర్చీలన్నీ ఏం చేస్తాం, తీసేసి పాస్టర్ గారు వస్తున్నారు, పెద్ద పాస్టర్ గారు వస్తున్నారు అని చెప్పి మనం దారి ఏం చేస్తాం చెప్పండి, సుగమనం చేసేస్తాం. అవును ప్రియులారు, అలాగనే యేసుక్రీస్తు లోకానికి రావడానికి, లేకపోతే యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేయడానికి ప్రాముఖ్యంగా దేవుడు వాడుకున్న వాళ్ళలో మరియమ్మ ఒకళ్ళు, రెండోదిగా బాప్తిస్మమిచ్చు యోహాను. మరియమ్మేమో పెళ్లి కాకుండానే నేను గర్భము దాలిస్తే సమాజమంతా నన్ను నిందిస్తుంది, సమాజమంతా నన్ను అవమానిస్తుంది, అందరూ నన్ను పొరుగును చూసినట్లు చూస్తారు, అందరూ నన్ను అసహించుకుంటారు, అయినా సరే దేవుడు నా గర్భమును వాడుకుంటానన్నాడు గనుక నీ దాసురాలికి నీ మాట చొప్పున జరుగునుగా కానీ మరియు ఒప్పుకున్నది గనుక ఈ లోకానికి యేసుక్రీస్తు రావడానికి ఎవరు ద్వారం? అక్కడ ద్వారం ఎవరు? పురుషులు చెప్పట్లేదు. ఎవరు ద్వారం అక్కడ? మరియ ద్వారము. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించడం అందరూ కలిసి గట్టిగా. మరియ ద్వారంగా నిలిచింది. ఆయనని లోకానికి తీసుకుని రావడానికి మరియమ్మ ద్వారముగా ఉన్నది. మామూలు ద్వారం అది అని అంటే కాదు. నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, చేదరింపులు ఉన్నాయి, అసహించుకునే పరిస్థితి ఉంది. ఇవన్నీ అనుభవించి నా ప్రభువును నేను ఈ లోకానికి పరిచయం చెయ్యాలి అనుకుంది మరియ. రెండోది ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలారా, ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్యను ఎవరు పరిచయం చెయ్యాలి? ఎవరు పరిచయం చెయ్యాలి? ఈ లోకానికి ఆయన వచ్చిన తర్వాత ఆయనను నేను పరిచయం చెయ్యాలి అనుకున్నటువంటి వ్యక్తి బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను. కనుక యోహాను దైవ సేవకుడు, సేవకురాలు యొక్క కుమారుడై ఉండి అరణ్యములో దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. ఎటువంటి సేవ చేస్తూ ఉన్నాడో తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను. అలాగ పరిచర్య చేసుకుంటున్నటువంటి దినాలలో బాప్తిస్మాలు ఇస్తూ ఉన్నాడు. చాలామంది మారు మనసు పొంది బాప్తిస్మాలు పొందుతూ ఉన్నారు. ఎవరు? పరిసయ్యులు బాప్తిస్మం పొందడానికి వస్తున్నారు, సుంకరులు బాప్తిస్మం పొందడానికి వస్తున్నారు, యూదులలో పెద్దోళ్ళు బాప్తిస్మం పొందడానికి వస్తున్నారు. వీళ్ళందరూ వచ్చి తమ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి బాప్తిస్మాలు పొందుతూ ఉన్నారు. ఇంతలో ఒక ఆయన నీళ్లలోనికి దిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతలో ఒక ఆయన నీళ్లలోనికి దిగాడు. వాతావరణం అంతా మారిపోయినట్లు అనిపిస్తూ ఉంది. వాతావరణం అంతా మారిపోయినట్లు అనిపిస్తూ ఉంది. మీకే అర్థమయ్యేలా చెప్తాను గొప్పని. మన ఎమ్మెల్యే గారు గొప్పని లోపలికి వచ్చారనుకోండి, మీరు ఎవరంక చూస్తారు? నిజం చెప్పండి సరిగ్గా, ఎవరంక చూస్తారు? ఇక్కడ నేను వాక్యం చెప్తూ ఉన్నా కానీ ఎవరొక చూసేస్తానంటున్నారు మీరు. అంటే సడన్గా విఐపి ఎవరు వచ్చేసరికి మీ ముఖాలన్నీ అటు సైడ్ తిరిగిపోయి ఇక్కడ చర్చిలో ఉన్నటువంటి వాతావరణం ఎలాగుంటుంది? మాట్లాడట్లేదు, చెప్పండి అందరు కలిసి. మారిపోతుంది. ఒక సింహమే లోపలికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి? అప్పుడు కూడా ఏం మారిపోద్ది? ఎప్పుడు ఏం మారిపోద్ది? అప్పుడు కూడా
దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా కిటికీలోంచి ఒక సీతాకోక చిలుక అలాగే ఎగురుతే ఎక్కడే తిరుగుతుంది అనుకోండి, మీ చూపంతా ఏమైపోద్ది? చెప్పండి ఒక మాట. దాని మీదకి వెళ్ళిపోద్ది. ఒక కందిరేగ వచ్చి తిరుగుతుంది అనుకోండి నీ చెవి దగ్గర, అప్పుడేం మారిపోద్ది? మాట్లాడట్లేదు. ఏదైనా ఒక ప్రత్యేకమైనది కనుక అలాగ వచ్చింది అని అంటే అక్కడున్న వాతావరణం మారిపోతుంది. బాప్తిస్మం ఇచ్చుచున్నటువంటి యోహాను అందరికీ బాప్తిస్మాలు ఇస్తా ఉన్నాడు. ఒక ఆయన నీళ్లలో దిగేసరికి ఈయనలోనికి ఒక రకమైనటువంటి ప్రేరేపణ కలుగుతూ ఉంది. ఏంటిది? నేను ఇంతమందికి బాప్తిస్మాలు ఇచ్చానే, నాకు ఆ రకమైనటువంటి సంపూర్ణమైన స్పిరిచువల్ యొక్క ప్రేరేపణ అనేది ఏం కలగలేదు. ఈయనెవరో నీళ్ళలోనికి దిగొచ్చాడని జాగ్రత్తగా గమనిస్తే యోహానికి అర్థమైపోయిందండి. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అందరు కలిసి గట్టిగా. హల్లెలూయా. వెనువెంటనే యోహాన్ అంటాడు కదా, అయ్యా నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనయ్యుండగా నీవు నా చేత బాప్తిస్మం పొందడానికి నీళ్ళలోనికి దిగావా అనేస్తున్నాడండి. నీవు నాకంటే గొప్పవాడివి, అందరూ నిన్ను చూసి నీ దగ్గర తగ్గాలి, నీకంటే గొప్పవాడెవడూ లేడు, సకల మానవులు సర్వమానవులు నాతో సహా అందరూ తమ్మును తాము తగ్గించుకోవాలి, అందరూ నిన్ను హెచ్చించాలయ్యా, కనుక నువ్వు నా చేతుల మీదుగా బాప్తిస్మం పొందడానికి వచ్చుచున్నావా? కుదరదు. నేను నీ చేత బాప్తిస్మం పొందుతాను, అందరికీ బాప్తిస్మాలు ఇస్తాను, నాకెవరు బాప్తిస్మం ఇస్తారు, నేను నీ చేత బాప్తిస్మం పొందుతాను అండం మొదలెట్టాడండి. శ్రద్ధగా వినండి. అలాంటి సమయంలో యేసుక్రీస్తు నోట నుంచి ఓ మధురమైనటువంటి మాట పెళ్ళిబుక్కిందండి. ఏంటి అనంటే, నీతి యావత్తు ఇలాగ జరుగునట్లు నేను బాప్తిస్మం పొందుతాను, నువ్వు నాకు ఇవ్వాలి. ఎంత గొప్పోడైనా సరే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో మనకు అర్థమవుతూ ఉంది. యేసుక్రీస్తులో పాపము లేదు, ఆయన తల్లిదండ్రులకు లోబడ్డాడు. యేసుక్రీస్తులో పాపము లేదు, ఆయన యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం ఇమ్మంటున్నాడు. ఎందుకంటే ఆయన బాప్తిస్మం పొందాడు గనుక నువ్వు బాప్తిస్మం పొందితే పొందినటువంటి ఆ బాప్తిస్మము ఆయన లోనికి నిన్ను తీసుకుని పోతుందని ఆ బాప్తిస్మం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ పోల్చకూడదన్న విషయం పక్కన పెడితే, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ చనిపోయిన వాళ్ళు నీలపాళ్ళు బంధువులు వచ్చి ఆ చనిపోయిన వ్యక్తి కుర్చీ దగ్గర అలా కూర్చుంటే బిందులతో నీళ్లు పోసేస్తారు. ఈ నీళ్లు చచ్చిపోయిన వ్యక్తి మీద పడ్డ నీళ్లు ఈ బతుకున్న వాళ్ళ మీద కూడా పడాలి. ఎందుకనంటే ఇతనికి మాకు నీలపాళ్ళు ఉన్నాయి అని. అయితే యేసుక్రీస్తు నీళ్ళలోనికి దిగి బాప్తిస్మం పొందాడు కనుక ఆయనకు నీకు సంబంధం ఉండాలి అనంటే, ఆయన లోనికి నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే ఆయన దిగిన నీళ్ళలోనికి నువ్వు కూడా దిగి బాప్తిస్మము పొందాలి. అందుకే బైబిల్లో మనం ఆదికాండంలోనూ చూస్తాం, దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను. దేవునికి స్తోత్రం చెల్లించిన అందరూ కలిసి గట్టిగా. దేవుని ఆత్మ ఏమో అగాధ జలముల మీద అల్లాడింది, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమో కలవరి శిలువలో వేలాడాడు. అలాగ అల్లాడినటువంటి దేవుడు ఆయన ఆత్మ అల్లాడుతూ ఉండగా ఆయన శిలువలో మన కొరకు వేలాడి మనందరికీ తెచ్చినటువంటి ఒక గొప్ప రక్షణ గనుక ఆ బాప్తిస్మం పొందడానికి యేసుక్రీస్తు నీళ్లలోనికి దిగుతూ ఉంటే యోహాను అడ్డగించబోయిన సమయంలో లేదు లేదు లేదు, నీతి యావత్తు ఇలాగ జరగాలి అన్నాడండి. ఆ తర్వాత బాప్తిస్మం పొందాడు. ఇలాగ ఒడ్డు మీదకి ఎక్కుతూ ఉన్నాడు. ఆయన ఆకాశము నుండి పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన అగ్నిస్వరూపుడు, ఆత్మస్వరూపుడు, సత్యస్వరూపుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు పావురము రూపములో ఆయన యేసుక్రీస్తు మీదకి వచ్చి ఉరాలాడండి. పావురము దేనికి సూచన అంటే శాంతికి సూచన. ఈ పావురం యేసుక్రీస్తు ఒక్కడి మీద ఎందుకు వాలిందంటే ఆయన ఒక్కడే ప్రపంచానికి శాంతినిచ్చేవాడు. మీకు ఊలేదు లేదు, మీరు చెప్పండి అందరు కలిసి గట్టిగా. హల్లెలూయా. ఆయన ఒక్కడే ప్రపంచానికి ఏమిచ్చేవాడు? దయచేసి యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోనికి వచ్చి ఒక వాక్యాన్ని త్వరగా తీయండి ప్రియులారా. మనం అక్కడ ఉన్నటువంటి ఒక మాట మనం చదువుకుందాం. 2వ అధ్యాయంలోనికి వచ్చి 2వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, వాయిస్ తగ్గిందమ్మా, నీరసంగా ఏమైనా ఉందా?
వినబడిందన్నమాట, తీశారన్నమాట. మళ్ళా చదువమ్మదే మాట. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మన పిల్లలు తప్పు చేస్తే మనం కొడతామా? కొడతామండి. మన పిల్లలు పొరపాటు చేస్తే మన పిల్లల్ని కొడతామండి. మరి మనం తప్పు చేసినప్పుడు దేవునికి ఉగ్రత వస్తుంది కదా, దేవతలకు కోపం వస్తుంది కదా. అలాంటప్పుడు ఓ మేకలను, గొర్రెలను, కోడలను బలర్పించి దేవతలను శాంతిపరిచేవాళ్ళం కదా. ఇప్పుడు సర్వమానవాళ్ళ మీద దేవునికి ఏముంది అనంటే కోపము, ఉగ్రత ఉంది. ఎందుకు అనంటే సమస్త మానవులు దేవుని చిత్త ప్రకారంగా కాకుండా మనిషి చిత్త ప్రకారంగా నడుస్తూ ఉన్నారు. ప్రతి వారం యానం వెళ్ళేటప్పుడు తెల్లారి పొద్దున్న ఒక ఫోన్ వస్తూ ఉంటుంటుంది నాకు. ఆ ఫోన్ ఏంటంటే, అయ్యగారండి టిఫిన్ ఏం తీసుకురమ్మంటారు అని. ప్రతి వారం అదే క్వశ్చన్ నాకు. ఏంటది? టిఫిన్ ఏం తీసుకురమ్మంటారు అండి. నేను అంటాను, పోయిన వారం తెచ్చారు కదండి, అదే పట్టుకొచ్చేయండి, ఇడ్లీ తీసుకొచ్చేయండి అని అంటానండి. మళ్ళా తర్వాత వారం మళ్ళా ఫోను, అయ్యగారండి ఏం తీసుకురమ్మంటారండి అని. అయ్యా పోయిన వారం ఇడ్లీ తీసుకొచ్చారు కదా, ఈ వారం కూడా ఇడ్లీ తీసుకొచ్చేయండి, ఒక ఇడ్లీ ఒక గారె లేదా ఒక 2 ఇడ్లీ పట్టురండి అని. మళ్ళీ నెక్స్ట్ వారం కూడా ఫోన్, ఈవేళ కూడా నా ఫోన్ ఉంటుంది, అందులో రికార్డు ఉంటుంది. ఏం తీసుకురమ్మంటారండి? మీకు అర్థమైందా లేదా? అర్థం కాలేదా? ఈయన ఇడ్లీ తింటాడు కాబట్టి ఇడ్లీ తెచ్చేద్దామని అనుకోవట్లా. ప్రతి వారం ఇతనికి ఏం కావాలో నేను అదే తీసుకురావాలి, ఇతనికి ఏం కావాలో అదే పట్టుకురావాలి. అవును దేవుని బిడ్డలారా, ఈ రోజు ఏం వండమంటారండి అని భార్య అడుగుతుంది అనుకోండి. నీ ఇష్టం ఏదో ఒకటి వండే అని అంటే అప్పుడు నువ్వు ఏది వండేసినా తినేస్తాడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా కాదు, నేను రొయ్యలు తెచ్చాను, రొయ్యలు వండు అని అన్నాడు అనుకోండి. సాయంత్రం కంచంలోకి వచ్చేసరికి పీతల కూర కనబడ్డది అనుకోండి. చెప్పండి ఒక మాట. హలో, వినబడిందా? ఏం తెచ్చాడు భర్త? చెప్పాలి ఒక మాట. ఏం వండమంటారండి అని అంటే రొయ్యలు తెచ్చాను కదా, రొయ్యలు వండే అన్నాడు. కానీ భర్త గారికి ఎందుకో కానీ ఇష్టం లేదు, ఎవరో ఇచ్చారు పీతలు. కంచంలోకి వెళ్ళేసరికి తిందాం అనుకునేసరికి పీతల కూర కనబడింది. ఆయనకేమదంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే దానికి ఉన్న గేళ్ళు, దానికి ఉన్నంత పరిస్థితి ఇష్టం ఉండదు. అప్పుడు భర్త గారు బాగా కోపించేవాడు అనుకోండి, విపరీతంగా కోపించేవాడు అనుకోండి, కోపం చేత నిండిపోయిన వ్యక్తి అనుకోండి, ఏం జరుగుతుంది? కంచం ఎటో గట్టు పరిగెత్తేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోనీలే ఈ పూటకి ఏదో రకంగా అడ్జస్ట్ అయిపోతాం, కానిచ్చేద్దామని అనుకుంటే సింపుల్గా వెళ్ళిపోయే వాళ్ళకి వెళ్ళిపోతుంది. భర్త వండమన్నదే భార్య వండుతుంది కదా. ఈ వారం కూడా ఏం తెమ్మంటారు అని అంటే ఇడ్లీయే తీసుకురానని వారం చెప్తున్నా, ఇంకా ఈ వారం ఏం కావాలని అడిగి తెలుసుకున్నట్లుగా మనుషులు దేవునికి ఏది నచ్చుతాదో అది అడిగి తెలుసుకుని చేయలేదండి, వాళ్ళకు తోచింది చేసేశారు. దేవునికి ఏది కావాలో అది చేయలేదు మనిషి. దేవునికి ఏది నచ్చుతుందో అది చేయలేదు మనిషి. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు కనుక మనుషుల మీదకి ఏమి నిలిచింది అనంటే దేవుని ఉగ్రత, కోపము నిలిచింది. ఆ ఉగ్రతను, కోపమును తీసివేయడం కొరకు ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, ఆయన సర్వలోకమునికి ఏమై ఉన్నాడంట. చెప్పండి అందరు కలిసి గట్టిగా. అంతే కాబట్టి నువ్వు ఇంత ధైర్యంగా ఉంటున్నావు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానని మాట్లాడలేదు. చెప్పండి అందరు కలిసి గట్టిగా. మీకు వచ్చేసిన ధైర్యం మామూలు ధైర్యం కాదు. ఎందుకని నేను ఇక్కడ కన్ను మూసాను అనుకోండి, ఎక్కడ తెరిచేస్తాను కన్ను? చెప్పండి అందరు కలిసి గట్టిగా. యేసయ్య ఒడిలో నేను ఉంటాను కాబట్టి మందిరంలో పడుకున్నా పర్వాలేదు, మంచిగా కొనుక్కు తీసినా పర్లేదు, లేదంటే నాకు నచ్చినట్లుగా అప్పుడప్పుడు ఎగ్గొట్టేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు. నాకేమైపోయిందంటే పర్మిషను వచ్చేసింది, నాకేంటమ్మది రిజర్వేషను దొరికేసింది అని. ఒకసారి చప్పలు కొట్టిన అందరు కలిసి గట్టిగా హల్లెలూయా. అవును, ఆయన నిమిషం మాత్రమే కోపడతాడు మీ మీద. ఆయన దయ. చెప్పండి అందరు కలిసి, ఆయన దయ. మీరు చెప్పండి, నాకు యేసయ్య ఎక్కువగా కోపించేవాడా, ప్రేమించేవాడా? సంతోషంగా చెప్పండి అమ్మ మొక్క.
యేసయ్య ఎక్కువగా కోపించేవాడా, ప్రేమించేవాడా? నిజం దేవుని బిడ్డలారా, ఆయన మనలను మన కోసం నరకాన్ని కలుగు చేయలేదు. మనల్ని ప్రేమించేవాడు కనుక మన కోసం పరలోక రాజ్యాన్ని కలుగు చేశాడు. దురాత్మల కొరకే నరకాన్ని కలుగు చేశాడు, నరుల కొరకు కలుగు చేయలేదు. బైబిల్లో రాసింది, ఆయన నరుల కొరకు పరలోక రాజ్యమును కలుగు చేశాను, అపవాదికి వాని దూతలకును పాతాళమును సిద్ధపరిచినని. నీకోసం నా కోసం ఏం కలుగు చేశాడు? పరలోకాన్ని. తప్పు చేసిన దురాత్మల కొరకు ఏం కలుగు చేశాడు? పాతాళమును కలుగు చేశాడు. కనుక అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు శాంతికరమై ఉన్నాడు గనుక కోట్ల మంది బాప్తిస్మాలు పొందారు, కానీ పావురం ఎవరి మీద ఆలలేదండి. అందుకని నెహ్రూ గారిని మీరు చూడండి, ఆయన చేతిలో ఏం పట్టుకుని ఉంటాడు? చెప్పండి అందరు కలిసి గట్టిగా. ఏం పట్టుకుని ఉంటాడు నెహ్రూ గారు? చేతిలో పావురంను పట్టుకుని ఉంటాడండి. శాంతి దూత అని పిలుస్తారండి. యేసుక్రీస్తు ఎప్పుడైతే బాప్తిసం పొందాడో, ఒడ్డు మీదకి వస్తూ ఉన్నాడో, పావురం యేసుక్రీస్తు మీద వాలడం చూచి అప్పుడు అంటాడు యోహాను, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, మీరు ఆయనను వెంబడించండి అని శిష్యులతో చెప్తున్నాడండి. ఎవరితో చెప్తున్నాడు? ఎవరి శిష్యులతో మాట చెప్తున్నాడు? తన దగ్గర ఉన్నటువంటి శిష్యులతో మాట చెప్తున్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, మీరు ఆయనను వెంబడించండి తన శిష్యులతో చెప్తున్నాడండి. తన శిష్యులతో చెప్తున్నాడు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చిన తరువాత కొద్ది దినాలకు బాప్తిస్మం ఇచ్చి యోహానుకు ఒకటి కంటబడ్డది. అందరూ చూచి చూడనట్లుగా ఊరుకుంటున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలాంటి వాడండి దేవుని బిడ్డలారా? చచ్చిపోతాడు కానీ అతడు దేవుని బిడ్డలు ఎంత మాత్రము కూడా పొరపాటును సహించేవాడు కాదు. నేను అబద్ధమాడడానికి ఒప్పుకోను, నేను సత్యమే చెప్తాను, సత్యములోనే నిలబడతాను, సత్యవంతుడిగానే ఉంటాను అని చెప్పి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు లేదా ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి హేరోదు దగ్గరికి వెళ్ళి మహారాజుని గద్దించాడంటండి. ఎవరిని గద్దించాడు? చెప్పండి ఒక మాట అందరూ కలిసి. హేరోదు రాజుని గద్దించాడంటండి. పొగుడుతారు చెప్ప జనాలు గద్దిస్తారండి. ఏ మాట అంటే ఏ నింద మీదకి వచ్చేస్తుందో, ఏదన్నా అంటే నలుగురు మనల్ని ఏమైనా అంటారేమో అనుకునే పరిస్థితి ఉంటుంది. కానీ వెళ్ళి సరాసరి సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజుగారిని యోహాను గద్దించాడు. ఎప్పుడైతే గద్దించాడో రాజుగారి కోపం వచ్చి తీసుకెళ్ళి ఎందులో వేసేసాడు? చెరసాల్లో వేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతులు పైకి చెప్పండి అందరు కలిసి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. చెరసాల్లో వేసేసాడండి. ఎంత అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నాడు అతను, ఎంత రోషం కలిగి పరిచర్య చేస్తున్నాడు అతను, ఎంత సమర్పణ కలిగి పరిచర్య చేస్తున్నాడు అతను. మొదటి సంగతి, అతని సేవ ఎలాంటిది అని అంటే తిండి తినకుండా సేవ చేశాడంటండి. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని అదే అడుగుతాను నేను. యోహాను సేవ ఏంటి చెప్పండి అందరూ కలిసి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏం తినేవాడు? మిడతలు, తేనె. ఏం తినేవాడు చెప్పండి? మిడతలు, తేనె. అతను ఒంటి మీద ఏముంది అని అంటే నాకులాగా తెల్ల బట్టలు లేవు. అతను ఒంటి మీద దేవుని బిడ్డ సూటు లేదు. అతను ఒంటి మీద ప్రజలు ఆకర్షించదగినట్లుగా ఆకర్షణీయమైనటువంటి వస్త్రధారణ ఏదీ లేదు. అతని దగ్గర హంగులు లేవు, ఆర్భాటాలు లేవు. ఈరోజు అలాంటి సేవకులు ఎవరైనా ఉంటే గనుక సమాజం వాళ్ళని పట్టించుకోదండి, పట్టించుకోదు. మరి నిత్యము ఏం చేస్తాడు అనంటే, యూదులు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు గనుక వాళ్ళు యేసయ్యను అంగీకరించాలి అనంటే ఆయనకి నేను దారి క్లియర్ చేయాలి. ఏం క్లియర్ చేయాలి? ఒక మాట చెప్పండి అందరు కలిసి గట్టిగా. ఏం క్లియర్ చేయాలి చెప్పండి? దారి క్లియర్ చేయాలి. యేసు రక్తమే మన అందరికీ ఉన్నటువంటి పని ఏంటో చెప్పనా? యేసయ్యను ప్రజలు నమ్ముకోవాలంటే ఆ నమ్ముకునే వాళ్ళకి మీరు దారి క్లియర్ చేయాలి. ఏం క్లియర్ చేయాలి చెప్పండి అందరూ కలిసి గట్టిగా. నిన్ను చూచి నీతో పాటు మందిరానికి రావాలని చుట్టుపక్కల వాళ్ళందరికీ అనిపించే విధంగా నువ్వు ఉండాలి. యేసు రక్తమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
మనం చేయగలుగుతామా? అలాగా చేయగలుగుతామా? నెహెమ్యా అంటాడు కదా, ఇజ్రాయిల్ అని అంటాడు కదా, మీరు ఎవరెవరికి అప్పులు ఇచ్చారో చెప్పండి అన్నాడు ప్రజలందరిని పిలిచి. ఓ జనాలు అన్నారు, వచ్చేసరి లైన్కి వచ్చేసి, అది ఆయనకి అప్పులు ఇచ్చాం, ఈయనకి అప్పులకి ఇచ్చాం, ఈయన అప్పులు ఇచ్చాం, ఈయన అప్పులు ఇచ్చాం, ఇక పలానోళ్ళు కూడా అప్పులు ఇచ్చాం, పలానోళ్ళు కూడా అప్పులు ఇచ్చాం అన్నారు. నెహెమ్యా అన్నాడు, నేను ఎవరెవరికైతే అప్పులు ఇచ్చానో వాళ్ళందరినీ క్షమించేస్తున్నాను, మళ్ళీ నేను బాకీ తీర్చుకోను, మీరు కూడా క్షమించండి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దు అన్నాడు. చూపించినమాట. పోయి ఇంటికి వెళ్ళి చదువుకోండి సుమా, ఇప్పుడు చదవద్దు. దేవునికి స్తోత్రం చెల్లించిన అందరూ కలిసి గట్టిగా రెండు బైబిల్ గ్రంథంలోనికి వచ్చి నెహెమ్యా గ్రంథంలోనికి వచ్చి ఓ మాట ప్రియులారా, నెహెమ్యా గ్రంథంలోనికి వచ్చి 5వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుంచి చదవండి. నేనును నా బంధువులను నా దాసులు కూడా అలాగునని వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి. వినబడిందా? ఏమిచ్చారంట? అప్పు ఇచ్చారంట. తిరిగి ఆ అప్పు పుచ్చుకొనకుందుము. తర్వాత దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతుల పైకి చెప్పండి బిగ్గరగా. చేతుల పైకి చెప్తాం అందరూ కలిసి. మీరు నెహెమ్యా 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. యెహెజ్కేలు 18వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. ఓకేనా? వచ్చేవారు ఏమన్నా చిన్నగా టైం ఉంటే క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్తారు గారు. గుర్తుపెట్టుకోండి. నెహెమ్యా రాసుకోండి, పుస్తకాల్లో రాసుకోండి. నెహెమ్యా. మనోహన్ రాసుకోమంటున్నావు, నువ్వు రాసుకోవా? రాసుకోవాలా? దేవునికి స్తోత్రం చెల్లించిన అందరు కలిసి గట్టిగా. నెహెమ్యా 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. యెహెజ్కేలు 18వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. యెహెజ్కేలు 18వ అధ్యాయం, నెహెమ్యా 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, పాటించగలమా? నీతి పాటించగలమా? ఓ 10,000 ఇచ్చి మనం క్షమించేస్తున్నావు నేను అనగలమా? అనలేం. అది ఎంత కష్టమైపోద్ది మనకి. కానీ ఎలాంటి నీతి బోధించాడనంటే, ఎంతమందికి అప్పులు ఇచ్చారో చెప్పండి అనంటే పొలోమని ఎత్తేసారు చేతులు. వాళ్ళందరినీ క్షమించండి, మళ్ళీ డబ్బులు అడగొద్దు అన్నాడు. అంతే నెహెమ్యా. ఒకసారి చప్పలు కొట్టిన అందరు కలిసి గట్టిగా. అదే మరి, చప్పట్లే కొట్టారు చప్పగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక బాప్తిస్మం ఇచ్చి యోహాను రోషం కలిగి దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు, రోషం కలిగి దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు, దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను తీసుకెళ్ళి చెరసాల్లో వేసేస్తే, ఆ చెరసాల్లో ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు కదా, నేను ఇన్ని రోజులు జైల్లో ఉన్నానే, నేను జైల్లో ఉన్నానన్న విషయం యేసయ్యకు తెలుసు కదా, ఆయన నన్ను వచ్చి విడిపించడం అన్నా చెయ్యాలి, వచ్చి పరామర్శించైనా చెయ్యాలి. పరామర్శించకపోగా ఆయన నన్ను పలకరించలేదేటి అని తన శిష్యుల్ని ఇద్దరిని పిలిచి, కొంతమందిని పిలిచి అంటాడు, మీరు వెళ్ళి ఆయన నిజంగా మెస్సీయో కాదో కనుక్కోండి అన్నాడండి. ఏమన్నాడు చెప్పండి? ఎవరికి బాప్తిస్మం ఇచ్చాడు చెప్పండి అందరు కలిసి. అంటే ఇప్పుడు ఎవరికి సందేహం వచ్చిందండి? ఎవరికి సందేహం వచ్చింది? బాప్తిస్మం ఇచ్చి యోహానుకు యేసయ్య మీద సందేహం వచ్చింది. రోమనుల నుంచి మమ్మల్ని విడిపించడానికి మెస్సియా వస్తాడని యూదులు ఎదురు చూసినటువంటి మెస్సియవు నువ్వేనా? తన ప్రజలందరినీ విడిపించేవాడు, లోకరక్షకుడుగా వచ్చి తన ప్రజలందరినీ విడిపిస్తాడని చెప్పుకుంటున్నటువంటి మెస్సియవు నువ్వేనా? ఎందుకంటే నిన్ను గూర్చి నేను ఏమీ వినలేకపోతున్నాను. నేను చెరసాల్లో ఉండడం వల్ల నాకు పెద్దగా వినబట్టలేదు. నీవు లోకాన్ని ప్రభావితం చేస్తావని, ప్రజలను వారి బంధకాల్లోంచి విడిపిస్తావని
నీ రాజ్యము నిత్యము ఉంటుందని, యెరూషలేములో సింహాసనం మీద కూర్చుని నువ్వు పరిపాలన చేస్తావని, నీ ప్రజలందరికీ శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తావని, నువ్వే మెస్సయ్యవని నేను నమ్మాను. కనుక రాబోవాడు నువ్వేనా, అసలైన మెస్సయ్యవు నువ్వేనా, లేకపోతే ఇంకొకళ్ళ కొరకు మేమైనా ఎదురు చూడాలా అని శిష్యులను పంపించాడండి. అందుకే మీకు చెప్పాను, తడబడొద్దు. యేసు రక్తమే. దేవునికి స్తోత్రం చెల్లించడం అందరూ కలిసి గట్టిగా హల్లెలూయా. ఏ పరిస్థితుల్లోనూ, ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రాణం పోయే పరిస్థితి అయినా, తల తీసేటటువంటి పరిస్థితి వచ్చినా, చిత్రహింసలకు గురవలసినటువంటి పరిస్థితి వచ్చినా, లేదా సర్వ సమృద్ధి కలిగిన ఏ స్థితిలో నువ్వు ఉన్నా కానీ క్రీస్తు విషయమై తడబాటు అనేది నీకు ఉండవలసిన అవసరము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొద్ది దినాలు చెరసాల్లో ఉన్నటువంటి యోహాను, కొద్ది నెలలు చెరసాల్లో ఉన్నటువంటి యోహాను తనకు పలకరింపు లేకపోయేసరికి, పరామరిక లేకపోయేసరికి, తన యోగక్షేమాలు తెలుసుకునేవారు కరువైన పరిస్థితి వచ్చేసరికి, చెరసాల్లో నుంచి తను విడిపించడానికి యేసుక్రీస్తు రాకపోయేసరికి యోహానుకు సందేహం కలిగింది. సహజంగా మనకు కూడా కొన్నిసార్లు ఎంత భక్తులైనప్పటికీ కూడా యేసయ్య మీద సందేహం కలుగుతుందేమో. అందుకే చాలామంది ప్రభువుని నమ్ముకుంటారు కానీ మళ్ళా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారండి. వెనక్కి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ నేనంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఎంతకంటే ఉన్నతంగా నువ్వు సాధించేది ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం చెల్లించడం అందరూ కలిసి గట్టిగా హల్లెలూయా. నువ్వు యేసయ్యను కాదంటే ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఏముంటుంది? నువ్వు యేసయ్యను వద్దంటే ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది? నువ్వు యేసయ్యను విడిచిపెట్టేస్తానంటే ఇంతకంటే నెమ్మది నీకు ఎక్కడ దొరుకుతుంది? యేసయ్య విషయమే నువ్వు అభ్యంతరపడితే నువ్వు సమాధానంగా ఎలా ఉండగలుగుతావు? సంతోషంగా ఎలా ఉండగలుగుతావు? ఆనందంగా ఎలా ఉండగలుగుతావు? అవును ప్రియులారా, మనం కన్ను మూస్తే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అనంటే, మనం వెనువెంటనే పరదేశంలో ఉంటాం, పరలోక రాజ్యంలో ఉంటాం. మనకున్న నిరీక్షణ అది. ఇప్పుడు నేనున్నాను, నేనేమనుకుంటున్నాను, ఎప్పుడైనా సరే ఒకవేళ దేవుడు ఏమన్నా పిలిచాడు అనుకోండి, అవతల మా తల్లిదండ్రులను చూస్తాను, మా బంధువులను చూస్తాను, మా పితరులను చూస్తాను, నా ప్రభువుని చూస్తాను. ఇక్కడ ఉన్నదానికంటే అక్కడ ఎక్కువ సంతోషం. ఇక్కడ సంఘంతో ఉంటున్నాం, అక్కడ దేవునితో ఉంటాం. ఇక్కడ సంఘం కోసం ఉంటాం, అక్కడ దేవుణ్ణి స్తుతించడం కొరుకుంటాం. ఇక్కడున్న ఆనందమే, అక్కడున్న ఆనందమే. వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఉండాలనిపిస్తుంది. ఉండడం దేని కొరకు? దేవుని పని చేయడం కొరకు. వెళ్ళిపోవాలని దేని కొరకు? దేవునితో ఉండిపోవటం కొరకు. దేవునికి స్తోత్రం చెల్లించిన అందరూ కలిసి గట్టిగా హల్లెలూయా. కనుక నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నన్ను పలకరించే వాళ్ళు లేరు, నన్ను పరామర్శించే వాళ్ళు లేరు, నన్ను ఓదార్చే వాళ్ళు లేరు, నాకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. అయ్యో నేను తట్టుకోలేకపోతున్నాను, నేను కృంగిపోతున్నానని చెప్పి నీకు నీవుగా కృంగిపోవలసినటువంటి పరిస్థితి లేనే లేదు. నా ప్రాణమా, నాలో నీవేళ కృంగిపోతూ ఉన్నావు? నా ప్రాణమా, నాలో నీవేళ తొందరపడుచున్నావు? యెహోవా యందు నిరీక్షణ ఉంచుము అన్నాడండి. చెప్పండి కూడా దేవుణ్ణి స్తుతించండి అందరూ కలిసి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో ఏవైనా అనుమతించబడిన కష్టాలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా ఆ శాపము, ఆ కీడు, ఆ శోధన ఇదంతా ఆశీర్వాదకరంగానే మార్చబడడానికి అవి నియమించబడతాయి తప్ప నిన్ను దుఃఖ సాగరములో ముంచేయడానికైతే మట్టుకు అది కానే కాదండి. కనుక ఎందుకు తడబాటు? నువ్వే కదా ఆయనకు బాప్తిస్మం ఇచ్చావు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఎత్తడని నువ్వే కదా అన్నావు. ఇప్పుడేంటి యోహాను ఎలాగ మాట్లాడుతున్నావు అనంటే, యోహానికి ఎందుకు కలిగింది అనంటే, అసలు నన్ను ఎందుకు విడిపించడానికి మెస్సియ రాలేదు? అది ప్రశ్న. నన్ను ఎందుకు విడిపించడానికి యేసుక్రీస్తు రాలేదు అనే ప్రశ్న అతను వేసుకుని ఉన్నాడు. ఎంత గొప్ప భక్తుడు అనంటే, మీకు చెప్పాను మొదటి సంగతి, అన్నపానములు మాని దేవుని సేవ చేశాడు అతను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో సంగతి ఏమిటి అనంటే, ప్రభు మార్గాన్ని సరళం చేశాడు. పెళ్లి కూతురు వస్తున్నప్పుడు, కారులో వస్తున్నప్పుడు పరుగు పన్నెలు మనం డోర్ తీస్తాం కదా, అలాగే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇదిగో లోకరక్షకుడు వచ్చాడని చెప్పి పరుగునెళ్ళి ఆయన మార్గములో ఏడ్లు లేకుండా, ఆయన మార్గములో యావతవకులు లేకుండా అన్నీ సరళము చేసి, నువ్వు వెళ్ళయ్యా, నేను నీవు అనుకుంటానని చెప్పి యేసయ్యను
ఆయన ముందుకు పంపించి ఈ యోహాను వెనక్కుండి యేసయ్యను వెంబడించని తన శిష్యులను అప్పగించిన యోహానులోనికి ఎంత తడబాటు వచ్చేసింది. మీకు చెప్తాను ప్రియులారా, మీరు బలమైనటువంటి విశ్వాసులు, బలవంతులైనటువంటి విశ్వాసులు, మీలో దేవుని వాక్యము నాటుకుని ఉంది. దేవుని వాక్యమే మీకు చెప్తా ఉన్నాను. దేవుని వాక్యం చేత మీరు నింపబడాలి. దేవుని వాక్యమే నిలువున తనువున అనువున మీలో కనిపిస్తూ ఉండాలి. అలాంటి వాక్యం చేత మీరు నింపబడుతూ ఉన్నప్పుడు బలవంతులైన మీలో సైతము సైతాను ప్రేమ తగ్గించేసి, విశ్వాసమును తగ్గించేసి, ప్రార్థన తగ్గించేసి, తడబాటు, అనుమానాలు, సందేహాలు, ఊహలు, భయాలు ఇత్యాదివన్నిటిని కలుగు చేసేసి మిమ్మల్ని కృంగ చేసి వెనక్కి తిరిగేలాగా చేస్తాడు సైతానండి. అది ఉంది వాడి దగ్గర. మీకు తెలుసు కదా, యేసయ్య 12 మంది శిష్యుల్లో తోమా అనండి. స్త్రీలు అంటారు అదన్నా లైట్గా వచ్చింది, పురుషుల దగ్గర నుంచి అసలు రావట్లేదు. కొంచెం చెప్పండి అందరు కలిసి గట్టి. అయ్యో ఆ కుర్రోడు ఎంత మంచిగా అన్నాడు. ఏం తోమా? చెప్పండి అందరు కలిసారండి, చెప్పండి మరలా కలిసి. వాయిస్ దాచేసుకుంటున్నారు మీరు అందరూ. చాలా క్లాస్గా చెప్తున్నారు తోమా అని. మాసగా చెప్పండి అందరు కలిసి గట్టిగా. అది చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అందరు కలిసి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి తన శిష్యులు ఒక గదిలో ఉన్నప్పుడు, భయపడి గజగజమని వణుకుతూ ఉన్నప్పుడు, మన గురువుగారిని సిలువేసి చంపారు, కనబడితే మనల్ని వదులుతారా, మనల్ని కూడా సిలువేసి చంపుతారు, ఎవరికి కనబడకుండా ఒక ఇంట్లో దాక్కుందామని మేడగదిలోనికి వెళ్ళిపోయి భయపడుతూ గజగజమని వణుకుతూ తలుపేసుకుని ఉన్న సమయంలో ఆయన మహిమ దేహము కలిగిన వాడై ఆ మేడగదిలోనికి వెళ్ళిపోయి తలుపులు గోడల్లాగా ఉండగానే లోపలికి మహిమ దేహముతో వెళ్ళిపోయి మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. హల్లెలూయా. వాళ్ళకి ఏమి లేదు. అవును, మన ప్రతి ఇంట్లో సమాధానం లేదు. ప్రార్థన చేస్తే దేవుడు మనకు దయచేస్తాడు. అన్న తర్వాత వాళ్ళకు తను తాను పరిచయం చేసుకుంటే అక్కడ ఉన్నవారిలో తోమా లేడండి కదా. ఎవరు లేరు? తోమా లేడు. యేసయ్య వాళ్ళతో మాట్లాడి రుజువులు చూపించి నేను చనిపోయి తిరిగి లేచాను, భూతాన్ని కాదు ఏమీ కాదు అని రుజువులు చూపించుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ అదృశ్యమైపోయాడు. అదృశ్యమైపోయి ఎవరిని బలపరుస్తున్నాడు, ఎవరు కనబడుతున్నాడు, వెళ్ళాడు. తోమా గదిలోనికి వచ్చిన తర్వాత ఈ శిష్యులు అన్నారు, మేము ప్రభువును చూచితిమి అన్నారు. తోమా అంటాడు, నోరు మూయండి, చచ్చిపోయిన వాడు ఎలా తిరిగి లెగిస్తాడు? ప్రపంచం ఇదే మాట అంటుంది. యేసు రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా. కోడిగుడ్డు చచ్చిపోయిందా బతికిందా? కోడిగుడ్డు చచ్చిపోయిందా బతికిందా? బతికే ఉందా? కోడిగుడ్డు బతికుందా? పిల్లొచ్చేద్దా అలాగా? మరి ఎలాగొస్తుంది? మీకు అర్థమైందా? దాన్ని టెస్ట్ చేసామనుకో అందులో ఏముండదు. ఈ మాట వినండి. ఈ కోడిగుడ్డును తీసుకెళ్ళి మనం పొదిగితే వెట్ట కలిగినప్పుడు దానిలో ఏం కలుగుతుంది? జీవము కలుగుతుంది. ఏం కలుగుతుంది చెప్పండి? జీవం. చెట్టు మీద నుంచి ఒక కొబ్బరికాయ కింద అడిపోయింది, మనం కూడా పడిన అదే సంగతి. అప్పుడు ఏమైంది ఆ కొబ్బరికాయ? మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏమంటే ఏమవుతుందా అని మీరు వాక్యం చెప్పండి అయ్యా, ప్రశ్నలు వేస్తారేంటి, మేము వినడానికి వచ్చాం అని. చెట్టు మీద నుంచి ఒక కొబ్బరికాయ కింద అడింది. ఏది పచ్చిది పడుతుందా ఎండిది పడుతుందా? ఎండిది పడుతుంది. అంటే బతుకేమైపోయింది చెప్పరేటమ్మా? ఎండిపోయి కింద అడింది కాబట్టి మనకు తెలియదు ఏముంది. పచ్చాకు రాలిపోద్దా, ఎండాకు రాలిపోద్దా? పచ్చాకు అంటదే నీ పని అయిపోయింది అంటది. దేన్ని? ఎండాకుని అంటది నీ సంగతి అయిపోయింది ముసలిదాన్న, నువ్వు రాలిపోతావు ఇయ్యాలో రేపో. పచ్చాకు అంటది అలాగా. ఎండాకు అంటది నీ సంగతి కూడా. కొద్ది రోజులు కొంతమంది అలా మిడిసిపడిపోతూ ఉంటుంటారు. ఏం మిడిసిపడిపోవడం? నాకు వాళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళకి ఇంకా జీవితం అంటే ఏంటో అర్థం కాలేదు అనిపిస్తూ ఉంటుంటుంది. యేసు రక్తమే. మహా ధనవంతులు హాస్పిటల్లో ఉండిపోతున్నారు నెలల తరబడి. ఇల్లు లేవు వాళ్ళకి. మాట్లాడరు. ఇల్లు లేవో హాస్పిటల్ ఎవరు ఉండమని చెప్పారు? 2 నెలలు 3 నెలలు 5 నెలలు 6 నెలలు హాస్పిటల్లో ఉండిపోతున్నారు ధనవంతులు. ఇంటి దగ్గర బంగ్లా ఉంది, కార్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, వాళ్ళంత డబ్బు ఉంది, కావలసినంత సుఖ సంతోషాలు ఉన్నాయి. అన్ని వదిలేసి ఎక్కడ ఉండాల్సిన పరిస్థితి? అదే మనిషి జీవితం.
ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించిన అందరు కలిసి గట్టిగా హల్లెలూయా. మరి ఈ కొబ్బరికాయ కింద పడిపోయినప్పుడు చచ్చిందా బతికిందా? చచ్చిపోయిందే కదమ్మా. దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా మట్టిలో పాతి పెడితే ఏమవుతుంది? మాట్లాడట్లేదు. ఏం పోసుకుంటుంది? 10, 12 రూపాయలు, 20 రూపాయలు పెట్టి కొనుక్కునే కొబ్బరికాయ చచ్చిపోయి తిరిగి లెగిస్తే, ఈ సృష్టి అంతా నీ కోసమే దేవుడు సృజించాడు గనుక ఆయన పోలిక నీలో ఉంది, ఆయన రూపము నీలో ఉంది, ఆయన రూపము నీకిచ్చాడు గనుక, నీ కోసమే ఆయన చనిపోయాడు గనుక, తన విలువైన ప్రాణము నీ కొరకు పెట్టాడు గనుక, ఆ విలువైన నిన్ను మట్టిలో కలిపేస్తే, మట్టిలో కప్పెట్టేస్తే ఆయన బతికించుకోడా? అందుకే అని అంటాడు, నా చనులైన మిమ్ములను మరలా మట్టిలో నుండి ఎత్తుకుంటానని చెప్పాడండి. దేవునికి స్తోత్రం చెల్లించిన అందరూ కలిసి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా గమనించండి. కనుక బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను జీవితంలో మనం గమనిస్తే, అతడు అన్నపానములేమీ లేకుండా దేవుని సేవ చేశాడు. మిడతలు తిని తేనె నాకి చేశాడు. రెండవదిగా దేవుని మార్గాన్ని సరళం చేశాడు. ఏంటది? దేవుని మార్గాన్ని సరళం చేశాడండి. మూడో సంగతి ఏమిటనంటే, అతడు దేవుని స్వరము కలిగి మాట్లాడేవాడంట. అంటే తానే దేవుని స్వరం వలె మారాడంట. ఇదిగో అరణ్యములో వినబడుతున్న ఒకరి స్వరము అన్నాడు. ఏంటా దేవుని స్వరం అంటే? దేవుని మాటలు పలికేవాడు, ప్రజలను హెచ్చరించేవాడు, అలాగే ఉండి బాప్తిస్మాలు ఇచ్చేవాడు. వందలాది మందికి, వేలాది మందికి బాప్తిస్మాలు ఇచ్చేవాడు. ఇలాగ దేవుని పరిచర్య కొనసాగుతూ అరణ్యములో ఉండి సేవ చేసుకుంటున్నటువంటి యోహానులో సందేహం వచ్చినట్లు తోమాలో కూడా సందేహం వచ్చిందండి. చచ్చిపోయినట్టు తిరిగి ఎలాగ లేస్తాడు అంటాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి శిష్యులందరూ గదిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు లోపలికి వెళ్ళి, మీకు సమాధానం కలుగునుగాక అంటాడు. మరలా వెంటనే కంగారు పడ్డాడు తోమాని పిలిచి అంటాడు, తోమా, నేను చనిపోయి తిరిగి లేచానంటే శిష్యుల మీద బొకాయం చేస్తున్నావు కదా, నీ చెయ్యేది? నీ చెయ్యలాగి ఇదిగో నా పక్కలో వేలు పెట్టి నువ్వు చూచి అవిశ్వాసివి కాక విశ్వాసిగా బ్రతకమని చెప్పాడండి. నా అరచేతుల్లో వేలు పెట్టి చూచి నువ్వు అవిశ్వాసిగా కాక విశ్వాసిగా బ్రతకమన్నాడండి. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన శిష్యుడయ్యుండి, సన్నిహితుడయ్యుండి, యేసయ్యతో పాటు నేను చావడానికి సిద్ధమన్న శిష్యుడు. పేతురు ఎలాగైతే అన్నాడో ఈయన కూడా అలాగే అన్నాడు. లాజర్ను బ్రతికించడానికి వెళ్దాం రాన్న సమయంలో శిష్యులందరూ భయపడ్డారు. బోధకుడా, రాళ్ళిచ్చి కొడితేనే కదా పారిపోయి ఇక్కడికి వచ్చేసాం, మరలా ఆ ఊరికే వెళ్దామంటున్నావు ఏంటి అని అంటే, తోమ అంటాడు, ఆయనతో పాటు చావడానికి కూడా మనం వెళ్దాం రండి అన్న వ్యక్తి కష్టం వచ్చేసరికి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆయన చనిపోయి తిరిగి లేచాడంటే నేను నమ్మను. అన్ని శ్రమలు పడ్డవాడు, అన్ని దెబ్బలు తిన్నవాడు తిరిగి లేవడు అని మధ్యకాలంలో చాలా మంది అంటారు. ఏమనంటే, యేసుక్రీస్తు యోగా చేసి బయటకు వచ్చేసాడంట సమాధిలో నుంచి. ఏం చేసి బయటకు వచ్చేసాడంట? యేసుక్రీస్తు యోగా చేసి సమాధిలో నుంచి బయటకు వచ్చేసాడంట. సరే, వాళ్ళన్నదే ఒప్పుకుందాం, కానీ ముందు దెబ్బలు తినాలా? ఏం తినాలా? ముందు ఏం తినాలి? ఆ మాట అన్న వ్యక్తి ఏం చేయాలి? శుభ్రంగా పట్టుకుని నేను చదివిస్తాను, మరి ఆ చదివిన దాని ప్రకారంగా చేసేస్తే యోగాలకు వెళ్ళక మునిపి ఏమైపోద్ది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నచ్చకపోతే, సత్యము నాకు వద్దు అనుకుంటే, సత్యము నాకు వినడం ఇష్టం లేదనుకుంటే, వెలుగు నాకు అక్కర్లేదనుకుంటే, నేను కళ్ళు మూసుకుంటానని అనుకుంటే అది నీ ఇష్టం. కానీ సత్యం మీద బురద చల్లాలని అనుకుంటే దానికి దేవుడు అంగీకరించడండి. ప్రతి మనిషి సిగ్గుపడతాడు, ప్రతి నోరు ముయ్యబడతాది. దేవుడే చివరికి గెలుస్తాడు. ఆయన అంగీకరించకపోతే వెక్కిరించబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తోమాను పిలిచి అన్నాడు కదా, నా గాయాల్లో వేలు పెట్టి చూడు, ఎందుకు నా మీద నీకు సందేహం? నేను నిన్ను మోసం చేసేవాళ్ళగా ఏమైనా కనబడ్డానా? నేను నిన్నేమో కృంగదీసేవాళ్ళగా ఏమైనా కనబడ్డానా? నిన్నేమైనా నిందించేవాళ్ళగా ఏమైనా కనబడ్డానా? నా గాయాలలో ఒక్కసారి వేలు పెట్టి చూడు తోమా అన్నాడండి. నా పక్కటిముకులలో ఇంకా గాయం అలాగే ఉంది, అందులో వేలు పెట్టి చూడు తోమా అన్నాడండి. అందుకే మీకు అందరికీ గుర్తెరగాలి, పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు మీకు గాయాలు లేకుండా కనిపించడు. మీరు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత కూడా క్రీస్తు మనకు ఎలా కనబడతాడో తెలుసా? గాయాలతో కనబడతాడు. ఎందుకో చెప్పనా? నువ్వు చూడాలి. యేసు రక్తమే. దేవునికి స్తోత్రం చెల్లించడం అందరూ కలిసి గట్టిగా హల్లెలూయా. నన్ను పొడిచిన వారు నన్ను చూస్తారని చెప్పాడు కదా ప్రకటన గ్రంథంలో.
కనుక నీవు ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు నన్ను చూసి అభ్యంతర పడొద్దు అనేటటువంటి మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనంటే, ఓ మహారాజు గారు రాజ్యాలను జయించి గుర్రాల మీద, ఏనుగుల మీద, రథాల మీద జయకరంగా, మహోత్సవంగా, ఘనతగా, మంచి ప్రభావంతో, వైభవంతో, ఆడంబరంతో వస్తున్నాడు అనుకోండి ఒక మహారాజు. అలాంటి మహారాజు వచ్చి లక్షలాది మంది ఉండగా పెద్ద ఏనుగెక్కి ఏనుగు మీద ఉండి పైనుంచి కింద దాకా విస్తారంగా ధరింప చేసుకున్నవాడు అయ్యుండి దగదగమని కాంతులతో మెరిచేస్తూ ఉన్నటువంటి ఒక మహారాజు నా విషయమై మీరు అభ్యంతర పడొద్దు అని అన్నాడు అనుకోండి. ఎవరైనా అభ్యంతర పడతారా? నీ నోట్లేంచి ఎందుకు వచ్చిందయ్యా మాట? నువ్వు ఎలాంటోడివి? ఆ వైభవం ఏంటి? ఆ రాజస్వం ఏంటి? ఆ రాజస్వం ఏంటి? నీ ఉన్న స్థితి ఏంటి? నీ మహిమ ఏంటి? నీ గొప్పతనం ఏంటి? నిన్ను చూసి ఎవడు అభ్యంతర పడతాడు? చక్రవర్తి గారు అంటారండి. కానీ యేసయ్య అంటాడు కదా, ఆయన దగ్గర గాంధీ మహాత్ముల్లాగా ఒంటి మీద పెద్దగా ఏమీ లేవండి. ఆయన అంటాడు, నన్ను చూచి మీరు అభ్యంతర పడొద్దు. చూడడానికి పేదోళ్ళలాగా, నిరుపేదోళ్ళలాగా, అనంగీకారంగా, మీకు ఏమేలు చేయనోళ్ళలాగా, నా దగ్గర ఏమీ లేనట్లుగా కనబడుతూ ఉన్నానేమో, నా విషయమై మీరు అభ్యంతర పడొద్దు అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి అందరూ కలిసి గట్టిగా. హల్లెలూయా. కనుక తోమ సందేహించాడు, తోమ తడబడ్డాడు, తోమ అనుమానించాడు, రక్షకుడినే అనుమానించాడు. కూడా తిరిగి చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి తడబడ్డాడు. ఇది మాట ఎందుకు చెప్తున్నానంటే, నీ మీద ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు కూడా ఒకవేళ తడబడిపోతావేమో. బ్రతుకుట క్రీస్తే. చెప్పండి అందరు కలిసి గట్టిగా. బ్రతుకుట క్రీస్తే, చావైతే అనుకోవాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనుకోవాలండి. కనుక యోహాను తడబడ్డాడు, తోమా తడబడ్డాడు. ఈ యోహాను తన శిష్యులను పంపించాడు. ఆయనైనా మెస్సియా, ఇంకొకళ్ళు ఎవరైనా రావాలా? నన్ను విడిపించలేదేంటి అన్నట్లుగా అనుకున్నాడు. ఇంతలో శిష్యులు వచ్చి యేసయ్యతో అన్నారయ్యా, మీకు బాప్తిస్మం ఇచ్చిన మా గురువు గారని యోహాను గారు మమ్మల్ని పంపించారు. రాబోవాడవు నీవేనా? ఇంకా ఎవరి కొరకైనా మేము ఎదురు చూడాలా? నువ్వేనా లోకరక్షకుడివి? నువ్వేనా మెస్సియవు? నువ్వేనా యూదులను రక్షించువాడవు అని ప్రశ్నిస్తే యేసయ్య అంటాడు కదా, సరైన వర్తమానం నా గురించి జైల్లో ఉన్నటువంటి యోహానుకి తెలియలేదని యేసయ్య యోహాను ఏమీ అనకుండా ఓ మాట అంటాడు. ఆ మాట ఏంటి తెలుసా? ఇదిగో మీరు వచ్చారు కదా, చూశారు కదా, ఇదంతా అటుకెళ్ళి చెప్పండి అన్నాడు. అంతే. హల్లెలూయా. ఏం మాట్లాడలేదు మీరు అందరూ కలిసి గట్టిగా? హల్లెలూయా. మీరు వచ్చారు కదా, చూచారు కదా, మీరు ఏది చూచారో, మీరు ఏది విన్నారో, ఇక్కడ ఏం జరుగుతుందో ఇదంతా పట్టుకెళ్ళి యోహానుకి చెప్పండి. అంతే. ఇక్కడ ఏం జరుగుతుంది? గుడ్డివారు చూస్తున్నారు, చచ్చిపోయిన వారు తిరిగి లెగుస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, దెయ్యాలు పోతూ ఉన్నాయి, ప్రజలలో నెమ్మది కలుగుతుంది, బేదలకు సువార్త అందుతూ ఉంది, దేవుని ఆత్మ నా మీద ఉండి బలంగా పనిచేస్తూ ఉంది, మృతులు సైతము సజీవులు అవుతున్నారు, ప్రపంచముగా ప్రజలు నా వెనకతలు వస్తూ ఉన్నారు, ఎంతో మంది తమ యొక్క బలహీనత నుంచి విడుదల పొందుతూ ఉన్నారు, బేదలకు సువార్త అందుతూ ఉంది. మీరు చూచినవన్నీ పట్టుకెళ్ళి ఆ స్వస్థతలు, ఆ విడుదల, నా బోధ, నా వాక్యము, నాకు సంబంధించిన సమస్తము మీరు పట్టుకెళ్ళి చెప్పండి అన్నాడంతే. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య అంటాడు కదా, ఇవన్నీ మీరు వినే నమ్ముకోవాలి యేసయ్యను. యశరక్తమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇవన్నీ చూసిన తర్వాత నీ ఇష్టం అంటాడు, ఇవన్నీ విన్న తర్వాత నీ ఇష్టం అంటాడు, ఇవన్నీ ఎరిగిన తర్వాత నీ ఇష్టం అని అంటాడు. ఎందుకంటే మసిపూసి మారేడుకాయ చేయవలసిన పని ఆయన దగ్గర లేదు. బైబిల్ గ్రంథంలో రాస్తుంది, ఆయన గురువిందం లాంటోడు కాదంటాడు. తెలుసా తెలీదా? గురువిందం తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి. 1 2 3 4 వినబడలేదన్నమాట. నువ్వు ఎత్తవలేదమ్మా చెయ్య. గురువిందం, ఆ మాట చూపిస్తాను బైబిల్లో. గురువిందం తెలీదా? ప్రసాద్ ఒప్పుతున్నాడు కానీ అయ్యా గురువిందం తెలుసు కదా. ఆ గురువింద పోస ఏమంటారు దాన్ని? ఏమంటారు? ఓ గురువింద అంటారు. యూట్యూబ్లోకి వెళ్తుంది కానీ ఏమంటారు అంటే ఏంటి? పైకేమి ఎలాగుంటుంది? ఎర్రగా ఉంటుంది, కిందేముంటుంది? నలుగు పెట్టుకుంటుంది అన్నమాట. నేను అలాంటి వాడిని. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెల్లించిన అందరికీ కలిసి గట్టిగా హల్లెలూయా.
కనుక ఎందుకు సందేహం? మీరు చూచిన దట్టుకెళ్ళి చెప్పండి అన్నాడు. అంతే. వీళ్ళు వెళ్ళిపోయారండి. ఏది చూచారో అది పట్టుకెళ్ళి చెప్పడం కొరకు వెళ్ళిపోయారు. అప్పుడు యోహాను శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత ఈ మాట అన్నాడండి. ఏ మాట అంటే తెలుసా? యోహాను గాలుకు కదులుతున్న కర్ర అనుకున్నారా, గడ్డి అనుకున్నారా అన్నాడండి. ఇక్కడి నుంచి వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. అర్థమైందా? మీరు అరణ్యంలో దేన్ని చూడడానికి వెళ్ళారు? గాలుకు కదులుతున్న కర్రన, గాలుకు కదులుతున్న రెల్లును చూడడానికి వెళ్ళారా? యోహాను ఏ గాలికి పడితే ఆ గాలికి ఊగే గడ్డి కాదు. యేసు రక్తమే. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించిన అందరూ కలిసి గట్టిగా హల్లెలూయా. ఆయనను నమ్ముకున్న పిల్లలు, ఆయన మీద నమ్మకం ఉంచిన పిల్లలు, ఆయన నా దేవుడని అంగీకరించిన పిల్లలు ఆయనను అంగీకరించి స్థిరంగా ఉండాలని ఆ మాట చెప్తూ, ఒక స్తంభాన్ని, ఒక గుణపాన్ని పాతితే అది కదలకుండా ఎలాగుంటుందో నా పిల్లలు నా మీద ఉంచిన నమ్మకంతో అలాగ కదలని వారిగా ఉండాలి అనేది దేవుని చిత్తం. దేవుని బిడ్డలారు, మిమ్మల్ని దగ్గర నుంచి చూశాను చాలా కష్టాలు. మీలో చాలా మందికి కొన్నిసార్లు నాకు అనిపించింది ఏమనంటే, వీళ్ళు ప్రభుని వదిలేస్తారేమో అనిపించింది. ఒక్కొక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎలా బలపరచాలో నాకు తెలియక, వాళ్ళని ఎలా బలపరచాలో నాకు అర్థం కాక, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక అరగంట 30 గంటల కష్టాలన్నీ వింటుంటానండి. అలా విన్న తర్వాత వాళ్ళ నోట్లోంచి ఏ మాటలు వస్తాయో తెలుసా? దేవుడు నమ్మదగిన వాడు అన్న మాట వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ మాట వస్తుంటుంది వాళ్ళ నోట్లోంచి? ఆ మాట వాళ్ళు చెప్పేసరికి నా కడుపు నిండిపోతుంటుంది. ఇంకా అన్నం అక్కర్లేదు, మనకి ఏమక్కర్లేదు, ఇంకా అన్నం అక్కర్లేదు. యేసు రక్తమే. ఎందుకు అనంటే, అరే ఒక జీలకర్ర మీద ట్రాక్టర్ ఎక్కించినట్లుగా. అసలు దేని మీద ట్రాక్టర్ ఎక్కిస్తారు మనోహరు? నిమ్మకాయ కాదులే, దేని మీద ఎక్కిస్తారు? వరిగడ్డి మీద ట్రాక్టర్ ఎక్కిస్తారు కదా. ధాన్యం దొలగొట్టేటప్పుడు ఏం చేస్తారండి? ట్రాక్టర్ ఎక్కిస్తారు కదా. జీలకర్ర మీద ఎక్కించండి. ఆ మాత్రం ఇంగితం దేవుడికి తెలియదా? బైబిల్లో రాశాడు ఆ మాట. జీలకర్ర మీద, జీలకర్రను నేను నలిపేస్తానా, దాని మీద వాహనాలు ఎక్కించినట్లు నలిపేస్తానని యెషయా గ్రంథంలో అంటాడు. దానికంత శ్రమ నేను రప్పించను కదా అని. కావున ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితి వచ్చి కష్టాలన్నీ ఉప్పినలాగా మీదకు వచ్చి, ఒకేసారి బంధువులు వచ్చినట్టు, చుట్టాలు వచ్చినట్టు వచ్చేస్తుంటాయి. ముసిరెట్టేసినట్టు ఎట్టేస్తాయి. వచ్చిన చుట్టాలు ఒకసారి వెళ్ళరు చూడండి, అలాగ వచ్చి మొత్తం పట్టేస్తాయి అన్నమాట ఈ కష్టాలన్నీ. అయినా సరే దేవుని బిడ్డలారా, చింత చచ్చిన పొలపు చావలేదు అన్నట్లుగా నా దేవుడు నమ్మదగిన వాడు అంటారు. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించడం అందరూ కలిసి గట్టిగా హల్లెలూయా. సైతానుగాడు ఎన్నిసార్లు అయినా ఓడిపోవాలి, కానీ నువ్వు నమ్మిన దేవుడు ఒక్కసారి కూడా నీ వల్ల ఓడిపోకూడదు. అవును, ఎందుకో చెప్పనా? ఆయన రక్తముతో నిబంధన చేసి 3 ముళ్ళేసిన భర్త కంటే పటిష్టంగా చేయి పట్టుకుని నిన్ను నడిపించి యుగయుగాలా చేయి పట్టుకుని నిన్ను నడిపించే దేవుడిగా ఉన్నాడు కనుక ఆయన అంటాడు ఆ మాట. కనుక యోహాను కదులుతున్న కర్ర కాదు, కదులుతున్న గడ్డి కాదు. యోహాను గురించి నేను చెప్తాను, కొన్ని సంగతులన్నీ చెప్తాడు ప్రియులారా. కనుక తడబడొద్దండి, సందేహించొద్దండి, అనుమానించొద్దండి. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మీ చేయి పట్టుకున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.